మీ కష్టాన్ని ప్రజలు గుర్తించారు అంటారా? గుర్తించడం ఏంది మేడం, పెద్ద తీర్పు ఇస్తే అసలు అది తీర్పు అని చెప్పలేము, కానీ అది ఒక దాని విజయం కన్నా ఎక్కువ ఏదైనా వర్డ్స్ అని చెప్పాలి. తీర్పు, విజయము, ఆనందం కన్నా ఇంకా ఏదైనా గొప్పగా చెప్పాలి మేడం. బట్ రావట్లా, ఎలా చెప్పాలి తెలియట్లేదు. ఎందుకంటే మేడం యాక్చువల్లీ ఈ రాష్ట్రంలో మనం చాలాసార్లు డిబేట్ చేసుకున్నాం, మీతో కూడా 2-3 సార్లు చేశాను. నేను చెప్పాను గతంలో కూడా, ఎప్పటికి కూడా ప్రజలే గెలుస్తారు అంతిమంగా, ఎన్నున్నా ప్రజలే గెలుస్తారని మేడం. వాస్తవంగా ప్రజలే గెలిచారు మేడం. ఇది ప్రజల తీర్పు, ప్రజలే గెలిచారు మేడం. రైట్. అంటే ఎన్నికల్లో పోటీ చేయడం ఒకెత్తు, గెలిచిన తర్వాత మీ మీద ఏదైతే బాధ్యత ఉంటుందో అది మరో ఎత్తు. సో ఆ బాధ్యతకి మీరు అందరు సిద్ధమైపోతున్నట్లేనా? 100కి 100% మేడం. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు, మనం బాధ్యత పెరిగింది, మనములు నమ్మి జనం ఓటేశారు, ఇప్పుడు ఇంకా బాధ్యత పెరిగింది. ఎందుకంటే ఇన్ని రోజులు ఒక లెక్క, ఇవాళ నుంచి ఒక లెక్క, రేపు ప్రమాణ స్వీకారం చేశాక ప్రజలకి మేము ఏదైతే బాధ్యతలు హామీలు ఇచ్చామో ఈ హామీలు నెరవేర్చాలి. ఇవన్నీ ఈ హామీలు నెరవేర్చాలి, చేయాలంటే ఆషామాషి విషయం కాదు. మాకు ఒక అదృష్టం ఏమంటే కూటమిలో ఉండడం, బీజేపీలో కూడా ఈరోజు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 10 ఏళ్ళ తర్వాత వేచి చూసిన ఈ ఒక విజయం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో మంచి రోజులు రాబోతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇంకో మంచి రాజధాని రాబోతోంది, మంచి ఉద్యోగాలు రాబోతోంది, రాష్ట్రం ముందుకు వెళ్ళబోతుంది. ఎందుకంటే మేడం మనం ఒకటి అనుకోవాలి, ఈరోజు కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం, ఈరోజు ఎన్డీఏలో మోడీ గారితో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు పక్కన కూర్చోవడం, ఇది చిన్న విషయం కాదు మేడం. ఇది పెద్ద విక్టరీ. ఈ విజయం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారే, లేకపోతే ఈ కూటమి లేదు, ఈ విజయం లేదు మేడం.